నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇచ్చిన అతి కీలకమైన హామీల్లో అదొకటి. బీసీలకు ఇస్తామన్న రిజర్వేషన్ ప్రకారం స్థానిక సంస్థల్లో వాటా ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు అతి త్వరలో జరపాల్సి ఉంది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు, హైకోర్టు మధ్య రేవంత్ సర్కార్ ఇరుక్కుపోయిందా? సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించగా అసలు రిజర్వేషన్ కేటగిరీలు 50% మించకూడదని సుప్రీం తీర్పు ఉండనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కామారెడ్డి డిక్లరేషన్ అమలయ్యేనా? పార్లమెంట్లో బీసీ బిల్లుకు కేంద్రం సహకరించే పరిస్థితి లేదా? అసలు బీసీలకు ఇచ్చిన హామీ ఇప్పట్లో అమలవుతుందా లేదా? తెలంగాణ మరో ఎన్నికల సమరానికి రెడీ అవుతోంది. తెలంగాణ హైకోర్టు ఇటీవల ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 3.5 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరపలేదన్న దానిపై న్యాయస్థానం ప్రశ్నించింది. ఇదే సమయంలో సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్చలు జరుపుతోంది. ఈసారి పంచాయతీ ఎన్నికలు రాష్ట్రాల్లో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని ఆధారంగా చేసుకుని పంచాయతీ స్థాయి నుండి పార్టీ ప్రతిష్టతను పెంచుకోవాలని చూస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీలు కూడా తమ ఉనికి కోల్పోకుండా గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి సమాయత్తమవుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే క్యాడర్ను యాక్టివ్ చేసి ప్రచార తంతు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం గ్రామీణ స్థాయిలో జరిగే ఎన్నిక కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పునాది వేసే మైలురాయి అని అందరూ భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు విచిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయింది. ఈ విచిత్రమైన పరిస్థితి కూడా కోర్టుల మధ్య కావడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఎంతకీ విషయం ఏంటంటే పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణకు 90 రోజుల గడువు విధించిన హైకోర్టు రిజర్వేషన్ ప్రక్రియను ముగించేందుకు మాత్రం జూలై 24వ తేదీని డెడ్లైన్గా విధించింది. దాంతో ఏమి చేయాలో ప్రభుత్వానికి దిక్కుతోచటం లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తం రిజర్వేషన్ కేటగిరీలో 50% మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండనే ఉన్నాయి. ఇప్పటికే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్ రాజ్యాంగపరంగా అమలవుతుంది. బీసీలకు ఇప్పుడు అమల్లో ఉన్న రిజర్వేషన్లు 23%. దీంతో మొత్తం రిజర్వేషన్లు 48% అమలవుతున్నట్లు లెక్క. అయితే 2023 ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి కామారెడ్డిలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నిజానికి ఇది ఏమాత్రం ఆచరణ సాధ్యం కాని హామీ అన్న విషయం అందరికీ తెలుసు. అప్పటి హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే మొత్తం రిజర్వేషన్లు 67%కి చేరుకుంటాయి. 67% రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం కాబట్టి కోర్టు చూస్తూ ఊరుకోదు. అందుకని బీసీలకు రేవంత్ 42% రిజర్వేషన్లు అమలు చేయలేరు. అందుకనే పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఓటింగ్ చేయించుకుని గెలిచి రాజ్యాంగంలో సవరణలు తీసుకొచ్చి మొత్తం రిజర్వేషన్లను 67%కు తీసుకుపోవచ్చు. అయితే అందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరిస్తుంది? పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు జూలై 21 నుండి మొదలవుతున్నాయి. రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన గడువు జూలై 24తో అయిపోతుంది. అంటే 3 రోజుల్లోనే బీసీల బిల్లు పార్లమెంటులో పెట్టించడం, చర్చలు జరిపించడం, ఓటింగు పెట్టించి బిల్లును నెగ్గించుకోవడం జరిగే పని కాదు. అంటే హైకోర్టు ఆదేశాల ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇప్పుడు అమలవుతున్న 23%కి మించి పెంచుకునే అవకాశం లేదు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు, తీర్పుల మధ్య ఇరుక్కుపోయింది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల రిజర్వేషన్ను 50%కి మించి పెంచుకోలేకపోతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి బీసీల బిల్లును పార్లమెంటులో పెట్టించేంత గడువు హైకోర్టు తీర్పు వల్ల దొరకలేదు. రిజర్వేషన్లు ఖరారు చేసి సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పుతో రేవంత్ ప్రభుత్వం ఇరుకున పడిపోయింది.
తెలంగాణలో బీసీ ఓటర్ల శాతం ఎక్కువగా ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంక్ కీలకం కానుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ బీసీలను ఆకర్షించేందుకు డిక్లరేషన్తో ముందుకొచ్చింది. ఇక బీఆర్ఎస్, బీజేపీలు కూడా బీసీ అభ్యర్థులకు ఎక్కువగా టికెట్లు ఇవ్వాలని ప్రణాళికలు వేస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ హామీ ఇచ్చిన కాంగ్రెస్ దానిని అమలు చేసే అవకాశం లేకపోతే అది మైనస్గా మారే అవకాశం ఉంది. పార్లమెంట్లో బిల్లు పెడితే దానికి ఎలాగూ కేంద్రం సపోర్టు చేయదు కాబట్టి బీసీని దోషిగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. అలాగే రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు ఇచ్చిన హామీని అమలు చేయలేకపోయిందని కాంగ్రెస్ మీద విమర్శలు చేయొచ్చు. ఇలా బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయ దుమారానికి దారితీయడం ఖాయంగా కనిపిస్తుందని పరిశీలకులు అంటున్నారు. బీసీ డిక్లరేషన్ అప్పుడే ప్రత్యర్థులు దీనిపై తీవ్ర కామెంట్లు చేశారు. మాటల మంత్రాలు కాకుండా అమలులో చూపించండి అని బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికీ విమర్శిస్తున్నాయి. చట్టబద్ధత లేని అంశాన్ని తీసుకొచ్చి బీసీలను మోసం చేస్తున్నారని ఇప్పటికే పలు బీసీ సంఘాలు ఆరోపించాయి కూడా. మరి ఇలాంటి తరుణంలో కామారెడ్డి డిక్లరేషన్ పరిస్థితి ఏమవనుందో కాలమే తేల్చాలి.